ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో నాసిక దృష్టిని అవలంబించి చెడిన మనసు గలవారును, అల్పబుద్ధితో కూడి ఉన్నవారును, క్రూర కార్యములను చేయువారును, శత్రువులను అయి అనగా వీరు లోకకంటకులై ప్రపంచం యొక్క వినాశము వరకు పుట్టుతున్నారన్నారు. ఈరోజు చెప్పేటువంటి 10వ శ్లోకములో ఇలా అంటున్నారు. కామమాశ్రిత్య దుష్ఫూరం దంభమానామతాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దుష్ఫూరం నింపశక్యము కానీ అనగా తనివి తీరని కామమును ఆశ్రయించి దంభమానామదాన్వితాః డంబము, అభిమానము, మదము వీటిని కూడిన వారలై మోహాత్ అవివేకం వలన అసద్గ్రహాన్ సత్పురుషుల కాని వారిచే గ్రహింపదగిన విషయములను లేక చెడు పట్టుదలలను గృహీత్వా అవలంబించి అశుచిత వ్రతాః నీచ వృత్తులు గలవారై ప్రవర్తించుతున్నారు. వారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంబము, అభిమానము, మదము గలవారలై అవివేకము వలన చెడు పట్టుదలను ఆశ్రయించి అపవిత్రములకు వ్రతములు అనగా నీచ వృత్తులు గలవారై ప్రవర్తించుతున్నారు. సాయిరామ్.